రాష్ట్ర సమితిని కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ఫైల్స్తో ఏం చేయదలుచుకున్నారు మీరు? ఇప్పుడు కాళేశ్వరం అనేది మొదటి నుంచి కూడా అన్ని పార్టీల ఆర్గ్యుమెంట్ ఏంటి, ప్రజా సంఘాల ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఒక వేస్ట్ఫుల్ ప్రాజెక్టు, అనాలోచితంగా దీని నిర్మాణం చేపట్టారు అని అన్నారు. అంటే దాని హై మెయింటెనెన్స్, అంటే ఇప్పటికి కూడా దాని అంచనాలు వేసినట్టయితే చూసినట్టయితే ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే ఒక ఎకరానికి దాదాపుగా వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ వెహికల్ ఆపగలుగుతారా దిలీప్ గారు? అయితే ఒక 45,000 రూపీస్ అవుతుంది ఒక ఎకరికి అనేటువంటి అంచనా ఉంది. సో దాన్ని డెఫినెట్లీ అన్వయబుల్ అది. సో ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టారో మరి ఒక వ్యక్తి యొక్క ఆలోచనను ఈ రకంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది దారుణం. సో అది చాలా సందర్భాల్లో ప్రజా సంఘాలు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ ఇవాళ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆఖరికి ఏమైంది, అది కర్ణుడి సాగు కానీ కారణాలు అన్నట్టుగా ఆయన ప్రజల దగ్గర ఆదరణ కోల్పోతున్న క్రమంలో ఉదయం ఆకాంక్షలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి నెలకొన్న సందర్భంలో అన్ఫార్చునేట్ గా ఇది కూడా యాడ్ అయింది వాళ్ళకి. ఆ పియర్స్ కుంగిపోవడం, తర్వాత మొత్తానికి మొత్తం ఆ మోటార్లు అంతా 1 year కింద చేస్తున్న మొత్తానికి మొత్తం మునిగిపోవడం, ఇవన్నీ అది కంట్రిబ్యూట్ చేశాయి, వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ ని కంట్రిబ్యూట్ చేశాయి. ఈ రోజు నిజంగా కూడా మిత్రుడు అన్నట్టుగా శేషం అన్నట్టుగా మరి 35,000 కోట్లు పెట్టి దాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచించాల్సిన విషయమే. అది డెఫినెట్లీ అది మా ప్రియారిటీ కాదు. మేము చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ లేదా ఎంతమంది అపోజిషన్ బీజేపీ పార్టీ ద్వారా కూడా విమర్శించిన ప్రాజెక్ట్ అది. అది అనవసరంగా కట్టారు. 10 ఏళ్ళు కన్సిక్యూటివ్ రేంట్స్ పడ్డాయి, విపరీతమైన రేంట్స్ పడ్డాయి. వాళ్ళ మిషన్ భగీరథ లాంటి స్కీమ్ ద్వారా కాదండి దిలీప్ గారు, కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా విడుదల కాలేదా? కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా రైతులకు ఉపయోగపడలేదంటే ఏం చెప్తారు మీరు? ఎక్కడ ఉపయోగపడదండి, వాళ్ళంతా ఉన్నదాన్ని స్టెబిలైజ్ చేయడానికి వాడితే వాడారు కానీ అదనపు ఆయకట్టును క్రియేట్ చేయలేకపోయారు కదా. అది ఎన్నోసార్లు అందరూ మొత్తుకున్నారు. అది కాకుండా నేను కూడా ఫిజికల్ గా కాళేశ్వరం నుంచి మంతనే దాకా తిరిగి చూశాను అని చెప్పి ఆ సందర్భం లోపల 40,000 acres అసలు బ్యాక్ వాటర్స్ ఏదైతే అది అన్నట్టు రిటైనింగ్ వాల్స్ మీరు కట్టకపోవడం వల్ల అది 40,000 ఎకరాలు మునిగిపోయినాయి. అసలు వరుసగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు మునిగిపోతే రైతులు మా అందరి దగ్గరికి వచ్చి పెద్ద గగ్గోలు పెట్టారు. సరే కాదండి, మీరు విచారణ మొదలు పెట్టలేదు దిలీప్ గారు, మీరు విచారణ మొదలు పెట్టలేదు. మీరు మీ ప్రభుత్వం వచ్చి 30 రోజులు ఒక 4 రోజులు సరిగా కాలేదు, అప్పుడే అవినీతి జరిగింది, అవినీతి ప్రాజెక్టు, అక్రమాల ప్రాజెక్టు, ఇన్ని కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారు, మన ఎన్నికల ప్రచారాన్ని ప్రధానంగా ఎంచుకున్నారు. ఈ మాటలు మీరు కొత్తగా వింటున్నారా? ఎన్నో ప్రజా సంఘాలు, ఎన్నో పార్టీలు అపోజిషన్లతో ఒకే ముక్త కంఠంతో అన్నారు. బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి వచ్చి సర్కార్ భ్రష్టాచారం అన్నాడు, నడ్డా వచ్చి హోమ్ మినిస్టర్ లాంటి వాడు వచ్చి, అమిత్ షా వచ్చి ఇది కేటీఆర్ ఫ్యామిలీకి ఒక ఏటీఎం లాగా మారిందన్నాడు. కాంగ్రెస్ అనడమే కాదు, మేమైతే ఏకంగా ఆ రోజుల్లో మీరు అన్నట్టు ఎస్ వీ హావ్ డిమాండెడ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీనా వాళ్ళు వచ్చి ఇదంతా అవకతవకలు జరిగినాయి, ఇది కరెక్ట్ గా లేదు, దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన సందర్భం లోపల ఈ రోజు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ త్వరితగతిన అవుతుంది. సిబిఐ కేసులు ఎన్నో చూసినా ఎంక్వైరీలు అయినాయి, దాన్ని ఏం తేల్చకుండా ఇంకా అట్లాగే లాంగ్ పెండింగ్ కేసులు ఎన్నో మన దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపితే అనతి కాలంలోనే దీనికి నిజమైనటువంటి వాస్తవాలు ఏంటి, నిజంగా డిజైన్ లో ఉన్న లోపాలు ఏంటి, ఎందుకు చేశారు, రేట్ల ప్రక్రియలో ఉన్న మార్పులు ఏంటి అని అర్థమవుతాయని ఆశిస్తున్నాం మేము. కానీ ఒక ప్రభుత్వంగా మీరు సిబిఐకి ఇవ్వకుండా, సిబిఐకి లేఖ రాయకుండా, మీకు మీరే విజిలెన్స్ విచారణ, మీకు మీరే సిజిఐకి లేఖ రాయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? హౌస్ లోనే చెప్పారు కదండి ముఖ్యమంత్రి, నేను సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తానని. కావాలంటే ఎవరితోనైనా మీరు చేయించుకోండి ఎంక్వైరీ, మేము సిద్ధమని ఆయన పాపం పుత్రిక డిమాండే చేసింది ప్రభుత్వానికి, కావాలంటే మీరు సిద్ధం చేసుకోండి ఎంక్వైరీలు అని. దానికి రియాక్ట్ అవుతూ వైద్య శాఖ మీద, ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ని సిట్టింగ్ జడ్జి ద్వారా విచారిస్తామని సభాముఖంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు. అవసరం ఇప్పుడు ఆ దాంట్లో నేను అంటున్నా కదా, త్వరితగతిన అది పూర్తవుద్ది. 3 months or 6 months టార్గెట్ లాగా పెడతారు. దాంట్లో ఉన్నటువంటి మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయి. వచ్చిన సందర్భంలో ఎవరికి వదిలిపెట్టేది లేదు. ప్రతి రూపాయి కూడా మేము లెక్క తీసామని మేమన్నటువంటి ప్రధానమంత్రి లాంటి కూడా మేము అధికారంలోకి వస్తే ప్రతి న్యాయ పర్సన్కి లెక్క తీస్తామన్నాడు. ఎవరికి స్పేర్ చేసే సమస్య లేదన్నాడు. మేము స్పేర్ చేస్తాం. ఆ రూల్ ఈ రోజు మాకు వచ్చింది, మేము కూడా స్పేర్ చేయమండి. ఇన్ని రకాలుగా అవినీతి ఆరోపణలు సర్కార్ మీద మేమే సంధించి వదిలిపెట్టు బాణాలు తిరిగి ఈ రోజు సైలెంట్ గా అధికారంగా కూర్చుంటామా? కాదు కదా. ఆ ప్రజాధనం ఎందుకు వృధా అయిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరికంటే ఎక్కువ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఆ కార్యక్రమంలో మేము ఖచ్చితంగా మేము ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయం. సిట్టింగ్ జడ్జి విచారణ ద్వారా ఉన్నటువంటి
వాస్తవాలు ప్రజల ముందు వస్తాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదండి, ఏంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక విఫల ప్రాజెక్ట్ అని మీరు చెప్పదలుచుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అవినీతి ముద్ర వేయదలుచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మకిలి అంటించదలుచుకున్నారు. అంతేనా? మీరు ఆధారం ఉంటే నాకు చూపించండి. ఏ రంగంలో లేరండి. మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, పాపం ఏకంగా ఆ డిప్యూటీ సీఎం జైలుకు పోయాడు వీడు ఇన్వాల్వ్ అయితే. ఆయన ఇప్పటికి నాకు జైలు తిరిగినట్టు కూడా ఎక్కడ చూడలేదు నేను. సో ఇవన్నిట్లో మన దగ్గర సరిపోయిన అవినీతి అంతా ఇతర రాష్ట్రాలకు కూడా ఆ మోడల్, తెలంగాణ మోడల్ అప్పచెప్పొచ్చారు. సో అవన్నిటి కూడా ప్రజలకు అర్థం కావాలి కదా వీళ్ళు చేశారు.